గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా మాసం మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రోజు కాకుండా ఇంకో వచ్చే గురువారం రోజు చివరి రోజు అవటంతో భక్తులందరూ కూడా గోల్కొండకి ఎంతో మంది అమ్మవారికి ఒడిబియ్యాలు బోనాలు సమర్పించడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనతో పాటు గోల్కొండ ఈవో గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? ముందుగా మీకు ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మవారి శుభాకాంక్షలు, అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వచనాలు మీకు కూడా ఉండాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేడం, ఈసారి ఘనంగా జరిగాయని చెప్పొచ్చు గోల్కొండ బోనాలు. వచ్చే గురువారం ఇంకా ఆఖరి బోనం కాబట్టి ఎలాంటి పూజలు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అది నెక్స్ట్ గురువారం వచ్చేసి కుంభహారతి అని ఉంటదండి. అది గుడి ప్రిమిసెస్ లోనే చేస్తాము. ఇక్కడ అమ్మవారి దగ్గర ఇక్కడ వృత్తి పని వాళ్ళు ఒక 26 మంది ఉన్నారు. వాళ్ళు దగ్గరుండి అన్ని ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ఘనంగా నిర్వహిస్తారు. వచ్చే గురువారం తోటి ఈ నెల రోజులు జరిగే ఆషాఢ బోనాలు పూర్తి అవుతాయి. ఆ తర్వాత కూడా ఒక చిన్న కార్యక్రమం కూడా ఉంటది. మా దేవాలయానికి భక్తులు కొంతమంది ఒడిబియ్యం తీసుకొస్తున్నారు, కొంతమంది 350 మెట్లు కూడా మోకాళ్ళ మీద ఎక్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. పోతరాజులు గాని రకరకాలుగా అది ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ వచ్చే భక్తులు కూడా ఉన్నారు. ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యాలు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కోఆపరేషన్ చాలా కోఆర్డినేటింగ్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మూవ్ అవుతున్నాము. ఈ రోజు నగర వ్యాప్తంగా కూడా బోనాలు జరుగుతున్నప్పటికీ అమ్మవారికి మాత్రం ఎక్కడెక్కడి నుంచో బోనాలు తీసుకొస్తూనే ఉన్నారు. అంటే మొదటి రోజు లాగానే అనిపిస్తూ ఉంది. అంటే తొలి బోనం ఇక్కడే సమర్పించాలి, ఇక్కడే అమ్మవారు మొదటి బోనం అనేది స్టార్ట్ అవుతుంది అనేది భక్తుల విశ్వాసము. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలి, మొదటి బోనం ఇక్కడ సమర్పించుకోవాలి అనే ఉద్దేశంతో చాలా మంది వస్తూ ఉంటారు. కొంతమంది వేరే ఇక్కడ ఎప్పుడో ఉండి కూడా వేరే ప్రదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళకి బోనం కాబట్టి ఇక్కడికే గోల్కొండకే వచ్చి బోనం సమర్పించుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల చాలా దూరాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బోనాలు లేకపోయినా అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పటికి 8వ వారం అవటంతో ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారు, ఎన్ని బోనాలు సమర్పించారు అంటే ఏం చెప్తారు? బోనాలు ఎన్ని అంటే మనం లెక్క పెట్టలేము. దాదాపు అంటే ఒక్కొక్క ఆదివారాలు అయితే చాలా మంది వస్తున్నారు. ఫస్ట్ 4 పూజాస్ కి అయితే మాకు బాగా వచ్చారు. ఆ తర్వాత కొంతవరకు తగ్గినా కూడా ఆదివారాలు అయితే బానే క్రౌడ్ ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా మంగళవారాలు కూడా అమ్మవారి ఎల్లమ్మకు అమ్మవారి మంగళవారం అనేసి మంగళవారాలు కూడా వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు ఒక 20 lakhs వరకు వచ్చి ఉంటారండి. మీరే ఇక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు, భక్తులు ఎవరెవరు వస్తున్నారు ఇవన్నీ చూసుకుంటున్నారు కదా, అమ్మవారి సేవలో నిమగ్నం అయిపోయారు. ఎలా అనిపిస్తుంది? ఇది మాకు అమ్మవారి ఇచ్చిన మంచి అవకాశం అండి. మా పెద్దల పుణ్యమో వాళ్ళు మా తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు కానీ అమ్మవారు మాకు ఇచ్చిన అవకాశము. మేము ఏదో మా డ్యూటీ లాగా కాకుండా ఇక్కడ మేము ఒక భక్తితోటే మేమందరం చేసేది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక డివోషన్ గానే ఇక్కడ మమేకం అయిపోయి చేస్తున్నాము. ఇంకా ఇక్కడ అంటే ఇప్పుడు ఇది ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కోఆర్డినేటింగ్ ఉంటారు. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, జిహెచ్ఎంసి వాళ్ళు గానీ, R&B వాళ్ళు గానీ ప్రతి ఒక్కళ్ళు అంతా కూడా అమ్మవారికి సేవ చేస్తున్నామన్న ఉద్దేశంతో అందరూ చేసుకునేది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇందాక మీరు అన్నట్టుగా గురువారం లాస్ట్ బోనం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఇంకా ఘనంగా జరిపిస్తూ ఉంటారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ బోనాల హడావిడి మనకు గుర్తుండిపోయేలాగా మరి ఎంత మంది రావచ్చు అంటారు? నెక్స్ట్ గురువారం అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక అనాది కాలం నుంచి ఒక 7-8 జనరేషన్స్ నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారంగా బోనాలు అనేవి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటున్నాయి. ఇది ఎప్పుడో 1143 సంవత్సరంలో అమ్మవారు వెలిసింది, దాదాపు 850 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ వృత్తి పని వాళ్ళకి ఇక్కడ అమ్మవారికి ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు ఎట్లా చేయాలనేది ఒక సిస్టమ్ లో వెళ్తూ ఉంటది. ఇదంతా వాళ్ళు ఒక 7-8 జనరేషన్స్ నుంచి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయండి. అదే ప్రకారంగానే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వృత్తి పని వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. ఇది కాక ఇక్కడ వృత్తి పని వాళ్ళు 26 మంది మా స్టాఫ్ ఉన్నారు, ప్లస్ ట్రస్ట్ బోర్డు వాళ్ళు ఉన్నారు. అంతా కలిసి మేము ఇదంతా సక్సెస్ అవ్వడానికి అందరం కలిసి ఏర్పాటు ఎట్లా చేయాలి, లాస్ట్ టైం ఎట్లా చేస్తాము, ఇంకా 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 బాగా ఎట్లా చేయాలి. మాకు తెలంగాణ ప్రభుత్వం కూడా బోనాలు స్టార్ట్ కాక ముందే మాకు ఎండోమెంట్స్ మినిస్టర్ గారు, సిటీ ఇన్ఛార్జ్ గారు, మా ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళంతా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి
అన్ని ఎవరి కార్యక్రమాలు వాళ్ళు, తర్వాత ఎవరికి ఇబ్బంది కాకుండా మేము కూడా ఇది మా వర్క్ కాదు అని అనుకోకుండా అందరూ కూడా ఎక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా కన్సర్న్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి ఆ ఇబ్బందులు ఏం లేకుండా అట్లా సెట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు అంత చాలా సాఫీగా నడిచింది. ఇక్కడ ముఖ్యంగా లోకల్ వాళ్ళు కూడా లంగరోజు వాళ్ళు కానీ గోల్కొండ వాళ్ళు కానీ చాలా సపోర్టింగ్ ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ 99% మనకు ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళకి ట్రాఫిక్ వలన ఇబ్బంది, ట్రాఫిక్ ఆంక్షల వల్ల మనకి ఇంత భక్తుల వల్ల ఇబ్బందులైనా కూడా వాళ్ళంతా వాళ్ళ ఏరియాలో అమ్మవారిది బోనం నడుస్తుంది అని పాపం వాళ్ళు చాలా ముస్లిమ్స్ అన్న కూడా చాలా సపోర్టింగ్ ఉన్నారు. మేము ముఖ్యంగా వాళ్ళకైతే మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు. ఇది మాత్రం చాలా సంతోషమైన విషయం అని చెప్పొచ్చు. ట్రాఫిక్ లో కావచ్చు, లేకపోతే భక్తులు వచ్చేటప్పుడు ముస్లిం వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం అనేది, దాంట్లో భాగం అవ్వటం అనేది బోనాల పండుగలో చాలా సంతోషం. అంటే ఇప్పుడు భక్తులకు కూడా ఏమైనా వాళ్ళు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మీరు ఇట్లా వెళ్ళండి, ఈ టైం వరకు లోపలికి వెళ్ళండి, ఈజీగా దర్శనం ఇట్లా అవుతది అని కొంచెం వాళ్ళు కూడా గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మైత్రి కమిటీ, పీస్ కమిటీ అని ఉంది, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతోటి కోఆర్డినేట్ అయ్యి అసలు ఎక్కడ ఎవరితో ఇబ్బందులు కలగకుండా వాళ్ళు కూడా ఎట్లా వాళ్ళకి మొదలే మేకప్ చేస్తున్నారు. ఎట్లా ఉంటది క్రౌడ్, మనం ఎట్లా ఉండాలి, మన ఏరియాకి వస్తున్న వాళ్ళని భక్తులని రిసీవ్ చేసుకోవాలని వాళ్ళు కూడా చాలా ఇదిగా సంతోషంగా ఇక్కడ అంతా గంగా జమున సంగమం అనేసి వాళ్ళు అట్లా ఉంటారు ఇక్కడ వాళ్ళంతా. మాకు కూడా చాలా స్టార్టింగ్ లో మేము కూడా భయపడ్డాము, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఇంత పీస్ఫుల్ గా జరిగింది కదా అనేసి అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్.